నాన్నగారు. ఏంటి నాన్నగారు క్యారెక్టర్ లోకి అప్పుడే ఎక్కిసేవేట్రా మధుగా? అంతా మీ సెలవు నాన్నగారు. రే ఏంట్రా నువ్వు పెద్ద చిన్న లేకుండా? ఏమే వంట అయిపోయిందా? రే అమ్మా, నాన్నగారు కోపడుతున్నారు. అలా లోపలికి వెళ్ళి వంట చేయి, మేము అలా బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొస్తాం. ఇంట్లో నువ్వు ఒక్క తింగరతోనే పట్టలేకపోతుంటే ఇప్పుడు ఇద్దరు తగలడారు. పోలికి లేకపోతే ఎలా తగలడండి. నాన్నగారు బయటికి వెళ్దామా? పదా మై లవ్లీ సన్ మధుసూదన్. రే రే కన్నా ఆగరా, ఈ బట్టలు ఏంట్రా మెడకెందుకు అలా ఉరేసుకున్నట్టు బిగించేస్తున్నావు? ఆ బట్టలు తీ, 2-3 తీ. లోపల బన్నీ వేసావుగా, ఫ్రీగుండాలి గాలాడాలి. చార్జ్ చూపించరా, అప్పుడే చార్జింగ్ వస్తుంది. నాన్నగారు ఇలా ఓకేనా అండి? చేతులు మడతెట్టు. సూపర్ సూపర్ మై బాయ్. దాదా సంచి పట్టుకొని వచ్చి చెప్తాను. ఓ షిట్, నా పర్స్ ఎదురా. నాన్నగారు ఇదేనా అండి? ఏరా వేసావా? ఎక్కడి నుంచి వచ్చారా ఈ బుద్ధులే? నేను ఇలాగి 4-5 వేలు ఉన్నట్టున్నాయి. సాయంత్రం లోపు సప్పరించాలి పర్సని. ఎరకన్నా బయలుదేరదామా? పదండి నాన్నగారు. ఇదేం సంతరా బాబు. ఒరే కన్నా, నాన్నగారు బండి మార్చేద్దాం అనుకుంటాను రా. డిక్కిడికి ఆడేస్తుంది. అవునా నాన్నగారు? ఏ బండి కొందాం అనుకుంటున్నారు? షోరూమ్ కి వెళ్ళి ఉరుములాగా ఉండే బండి కొందాం. సరే నాన్నగారు. ఇదే ఊపిలో మా నాన్న చేత మంచి బండి కొనిపించాలరా మధుగా. సార్ నమస్తే సార్, రండి సార్. ఏం బండి కొందాం అనుకుంటున్నారు సార్? నన్ను కాదండి, మా నాన్నగారిని అడగండి. నాన్నగారిని అడగాల? నాన్నగారు తొందరగా ఇగోండి, మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారితో మాట్లాడండి. మీ నాన్నగారా సార్? అవునండి. బాబు ఏ బండి కావాలమ్మా? బుర్ర బుద్ధి ఉందరా నీకే? నా కొడుకుని పట్టుకొని సార్ అంటున్నావు, నన్ను పట్టుకొని బాబు అంటున్నావు. మా బాబాడు నన్ను సార్ అను, అని బాబాను. సరే సార్, సారీ సార్. ఏ బండి కొందాం అనుకుంటున్నారు సార్? కన్నా చూడరా, ఎంచుకోరా, నీకు ఏ బండి నచ్చిందో చూడు. నాన్నగారు ఈ బండి బాగున్నట్టు చూడండి. దాని బదులు సైకిల్ కొనిసుకున్నారా బెస్ట్. ఫోన్ అల్లది. రే కన్నా, మధుగాడిలాగా ఆలోచించరా. మధుగాడి కోరికలు కోరుకో. సార్ ఈ బండి చూడండి సార్. 180cc సార్. మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. దీనికి వెళ్తే స్టైలిష్ గా ఉంటది, చాలా బాగుంటది సార్ మీకు. ఎంత ఇది? 1,50,000 సార్. అయ్యో నాన్నగారు, చాలా కాస్ట్లీ. ఈ నాన్న ఉన్నాడు కదరా, ఎందురా భయపడతావు నువ్వే? దీనికి ఈఎంఐ లాంటివి ఏం లేవా? అయ్యో ఎందుకు లేదు సార్, ఉన్నది సార్. నెలకు ఒక 6,000 దాకా అవుతుంది సార్. కన్నా నీ శాలరీ ఎంతరా? నాన్నగారు మిల్లులో పని చేస్తుంది, మీరు నన్ను అడుగుతారేటండి? ఓ అలా వచ్చావా? పేపర్ మీద సంతకాలు ఎట్టించేస్తే అన్ని బయటకు వస్తాయి. డౌన్ పేమెంట్ ఏమైనా చేయాలంటారా? ముందు ఒక 10,000 కట్టాలి సార్. ఓ 4,000 కడితే సరిపోదంటారా? అయ్యో లేదు సార్, ఖచ్చితంగా 10,000 కట్టాల్సిందే సార్. కన్నా ఇలా సైడ్కి రావు సరే. ఏం నాన్నగారు? నాన్నగారు ఆ బండి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ 10,000 కట్టేసి బండి తీసుకుని వెళ్ళిపోదాం అండి. ఒక్క 10 నిమిషాలు కోఆపరేట్ చేయండి. ఏంటి నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు? నేను మీకు కోఆపరేట్ చేయటం ఏంటి? మీరే కదా కొంటానని తీసుకొచ్చారు, కొనండి. మళ్ళీ నన్ను అంటారేంటి? అమ్మ క్యారెక్టర్ దిగట్లేదు మా నాన్న. పీస్ రెడీగా ఉంది నాన్నగారు, ఆలోచించండి ఒకసారి. కొనుక్కోండి నాన్నగారు, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఏమేమి సార్ డాక్యుమెంట్ రెడీ చేసేయమంటారు సార్? పెన్ ఇంటి దగ్గర మర్చిపోయామండి, వెళ్ళి తెచ్చుకుంటాం. ఫన్నీ, పెన్నల్కే కరవా సార్? మా దగ్గర బోల్డ్ ఉన్నాయి సార్, ఇస్తారండి సార్. అంటే సెంటిమెంట్ అండి, మా పెన్నతోనే సంతకం పెట్టాలని మాకు సెంటిమెంట్. వెళ్ళి తెచ్చుకొని వస్తామండి. కన్నా బయలుదేరదామా? సార్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి సార్. 22-10-120 అండి. సార్ అది డోర్ నెంబర్ కదా సార్, ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. లైఫ్ మ్యూట్ లో ఉన్నప్పుడు ఏ నెంబర్ అయితే ఏం మోగుతుందిలేండి. కన్నా